డీటెయిల్ చూస్తే ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదురుతోంది. ఇరాన్లోని ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులను రక్షించేందుకు భారత్ ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ సింధు కింద ఇరాన్ నుండి సుమారు 517 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ఆపరేషన్ సింధులో భాగంగా మరో 2 ప్రత్యేక విమానాలు ఢిల్లీకి చేరుకోనున్నాయి. ఈ 2 విమానాలు ఇరాన్లోని ముషాద్ నుండి బయలుదేరి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లో ల్యాండ్ అవుతాయని సమాచారం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశాలు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. ఇప్పుడు వరకు 517 మందిని భారతీయుల్ని స్వదేశానికి రప్పించింది. ఇక మరో 2 విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా శ్రీనివాస్. రవి, దాదాపు ఏదైతే మనకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో 2 దేశాల మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య అక్కడ చాలా కొన్ని వేల మంది కూడా దాదాపు మనకు అందుతున్నటువంటి ఏదైతే సమాచారం ప్రకారంగా ఇప్పుడే అంటే ఒక వారం రోజుల క్రితమే దాదాపు 10,000 మంది భారతీయులు 2 దేశాల్లో వచ్చి అంటే ఇరాన్ అటు ఇజ్రాయెల్లో కూడా చాలా మంది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. వారిని తరలించే ప్రయత్నం చేయాలి అంటూ కూడా చాలా మంది భారత విదేశాంగ అంటే ఏదైతే హోంశాఖకు కానీ అటు విదేశాంగకు సంబంధించినట్టుగా అప్పీల్ చేసినటువంటి సందర్భంలో భాగంగా మరి అంతేకాకుండా ఏదైతే మనకు నేపాల్ అనుకోవచ్చు శ్రీలంక దేశాల విజ్ఞప్తి మేరకు ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడ ఉండేటటువంటి భారతీయులు అనుకోవచ్చు, తర్వాత మరికొంతమంది ఏదైతే శ్రీలంకకు సంబంధించిన వాళ్ళు అనుకోవచ్చు, నేపాల్కి సంబంధించిన వాళ్ళు అనుకోవచ్చు కూడా వాళ్ళని కూడా తరలించేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళు దాదాపు మనకు 2 రోజుల క్రితం నుంచి కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నెమ్మదిగా వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అనుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 517 మంది భారతీయులను ఇక్కడికి అంటే స్వదేశానికి రప్పించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది టోటల్ డాటాని కూడా సమాచారాన్ని కూడా ఇక్కడ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈరోజు అంటే ఇప్పటికీ కూడా 9వ రోజు చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకవైపు ఏదైతే ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇరాన్ పై భీకరమైనటువంటి దాడులు చేస్తుంది. అయితే ఇప్పటికే అంటే జూన్ 13వ తేదీన మనకు ఏదైతే డ్రోన్ కు సంబంధించినటువంటి యూనిట్ కమాండర్ ని కూడా చీఫ్ తహర్ఫార్ అన్నటువంటి అతన్ని ఇంతకుముందు అంటే జూన్ 19వ తేదీన కూడా అతన్ని మేము దాడుల్లో చంపివేశామన్నట్టు కూడా ఇంతకుముందు కూడా ప్రకటించింది. దాని తర్వాత ఏదైతే ఇరాన్ కూడా మరి కొత్త కమాండర్ ని కూడా నియమించింది. అమీన్ ఫోర్ జడ్జ్ అన్నటువంటి నూతన వ్యక్తిని కూడా నియమించింది. కానీ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్ మా భీకరమైనటువంటి దాడుల్లో నూతనంగా ఎవరినైతే డ్రోన్ సంబంధించినటువంటి కమాండర్ని నియమించారో అతన్ని కూడా చంపేశామంటూ కూడా కీలక ప్రకటన చేసింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అటు అమెరికాకు సంబంధించినటువంటి సమాచార ప్రకారంగా ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా భూగర్భ మార్గంన అమెరికాకు వెళ్తున్నట్లు కూడా అమెరికా విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది. అయితే ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి ఏదైతే భారతీయులకు సంబంధించినది ఇరాన్ నుంచి ఏదైతే మనకు ఈరోజు అంటే తెల్లవారుజామున కొంతమంది దాదాపు 1 గంట 2 గంటల మధ్యలో ఒక విమానం రావడం జరిగింది. మరాన్ నుంచి బయలుదేరి రావడం జరిగింది. మరి ఈరోజు సాయంకాలం కూడా దాదాపు 4 నుంచి 5 గంటల మధ్యలో మరొక విమానం కూడా అక్కడ అంటే ఇరాన్లో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా తరలించిన భాగంలో ఈరోజు కూడా సాయంకాలం 4 నుంచి 5 గంటల లోపు ఇక్కడ మరొక విమానం రానున్నది. తర్వాత మరి ఇంకొక విమానం కూడా ఈ అర్ధరాత్రి కూడా ఇంకొక విమానం కూడా వస్తుంది. అయితే అక్కడ ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితులు అనుకోవచ్చు, అక్కడ భీకరమైనటువంటి 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ పోరుకి అక్కడ ఉండేటటువంటి భారతీయులను తరలించే
క్షేమంగా తరలించేటటువంటి ప్రయత్నాన్ని మాత్రం ముమ్మరం చేసింది. అయితే ఇక్కడ మనకు ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి అణు కేంద్రంపై మేము దాడి చేశాము, ఇస్ఫహాన్ అన్నది చాలా అణు కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్లేస్, దానిపై దాడి చేశాము. కానీ అక్కడ దాడి చేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సమాచార ప్రకారంగా అక్కడ ఎలాంటి విస్ఫోటనం జరిగింది ఏంటి అన్నది కూడా ఇప్పటి వరకు కూడా సమాచారం లేదు. అయితే దీనిపై ఏదైతే దాడుల్లో ఇస్ఫహాన్ పై మేము దాడి చేశామన్నది మాత్రం ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇరాన్లో ఉన్నటువంటి 4 కీలకమైనటువంటి పట్టణాలు, అయితే ఒకటి లంజాన్, తర్వాత ముబారక్, తర్వాత షెహరేజ్ అన్నది, ఇస్ఫహాన్ అన్నది చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలపై ఇజ్రాయెల్ బాగా అంటే వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. తర్వాత విస్ఫోటనం ఉండేటటువంటి ఏదైతే ఇస్ఫహాన్ అన్నది చాలా కీలకంగా దీనిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటిది, దీనినే కేంద్రంగా చేసుకుని దాడులు చేస్తున్నటువంటిది కూడా ఇజ్రాయెల్ కొద్దిసేపటి క్రితం కూడా ప్రకటించింది. అయితే ముఖ్యంగా ఓవరాల్గా ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇజ్రాయిల్ని నేను ఆపనంటూ కూడా ట్రంప్ ఒకవైపు ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ కొద్దిసేపటి క్రితం మనం ఒకటి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. పాకిస్తాన్ నాకు నోబెల్ శాంతి బహుమతి కొరకు తనకు అంటే నోబెల్ అంటే ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో నేను మధ్యవర్తిత్వం చేయడంతో పాకిస్తాన్ నన్ను గుర్తించింది, నాకు నోబెల్ శాంతి బహుమతి పాకిస్తాన్ ఒక 2026కి సంబంధించిన దాని విషయంపై మాట్లాడుతుంది అంటూ కూడా ఒక కీలక ప్రకటన చేసినటువంటి సందర్భం. అంటే ఏదైతే పాకిస్తాన్కి చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయం సాధించింది ఒకవైపు, కానీ దొడ్డిదారిన వెళ్ళి ఏదైతే అమెరికాని మధ్యవర్తిత్వం కోరమని చెప్పేసిన తర్వాత అంటే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, మీకు ఏదైతే శాంతి బహుమతి నోబెల్ శాంతి బహుమతి అన్నది ఏదైతే ఆయనకి డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్లో మేము సహాయం చేస్తాము అన్నటువంటిది ఆ విధంగా ఒక డీల్ కుదర్చడంతో ఈ విధంగా పాకిస్తాన్కి అండ్ అమెరికాకు సంబంధించినటువంటి ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్తున్నట్లు కూడా ట్రంప్ ఏదైతే చర్యలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి చర్యలు అనుకోవచ్చు, ఒక పొలిటికల్గా ముందుకెళ్తున్నటువంటిది. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతి గురించి ఆలోచిస్తుంది, నాకు నోబెల్ శాంతి బహుమతి గురించి పాకిస్తాన్ దీనిపై ఏదైతే మనకు నోబెల్ శాంతికి సంబంధించినటువంటిది ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేస్తుంది పాకిస్తాన్ అన్నటువంటిది ఒక మెసేజ్ మాత్రము బయటికి రావడంతో ఈ వ్యాఖ్యలు చేయడానికి ముఖ్య కారణము. అయితే దీనికి సంబంధించినటువంటిది పాకిస్తాన్ ఏదైతే నోబెల్ శాంతి బహుమతితో ఈ ట్రంప్ని బుట్టలో వేసుకుంది, అందుకే ఈ విధమైనటువంటి పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు కూడా రాజకీయ విశ్లేషకుల సమాచారం. రవి, రైట్, థ్యాంక్ యూ కళా శ్రీనివాస్.